మమతా బెనర్జీ ప్రభుత్వ పాలన చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఉంది. ఆమె రాజ్యాంగాన్ని ఏమాత్రం గుర్తించడం లేదు, గౌరవించడం లేదు. అసలు నేరుగా సూటిగా చెప్పాలంటే ఆమె తనకు తాను ఒక దేశాధినేతగా నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రము భారతదేశంలో భాగం కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆమెకి ఎన్నికలు కానీ రాజ్యాంగం కానీ సంబంధం లేని విషయాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలంటే చిరాకు, కోపం, తనే కొనసాగాలి అన్న భావన ఆమెకు ఉంది. ఆమె ప్రవర్తన చూస్తే ఆమె భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను ఏమాత్రం గుర్తించడం లేదు. ఇది మొదలు కాదు, అలా అని చివర కాదు. అనునిత్యము ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర న్యాయ వ్యవస్థను, అలాగే పోలీసు వ్యవస్థను, మిలిటరీ వ్యవస్థను, రక్షణ వ్యవస్థను తప్పుపడుతూనే ఉన్నారు. ఆమె శత్రువులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. అన్నీ తెలిసినటికీ ఆమెను ఎందుకు ఈ ప్రభుత్వం క్షమిస్తుందో అర్థం కావడం లేదు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని ఆమె చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నియంతలా ప్రవర్తిస్తున్నారు. ఆమెకు తగినట్లుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ బానిసలుగా జీవించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు రాజ్యాంగాన్ని ఇచ్చిన అధికారంతోనే అధికారాన్ని కలిగి ఉన్నారు. కానీ వారందరూ కూడా కేవలం మమతా బెనర్జీ యొక్క చెప్పు చేతుల్లో బానిసలుగా జీవిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు పంపించిన న్యాయమూర్తులనే నిర్బంధించడం అంటే ఇక ఆ రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమవుతూ ఉంది. వారు స్వతంత్రంగా ఉన్నారు అనే భావనతో, అసలు ఈ దేశంతో సంబంధం లేదు అనే భావనతో మమతా బెనర్జీ కానీ ఆ యొక్క వ్యవస్థలు కానీ పనిచేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు ప్రధానమైన అంశం కాదు. రాజ్యాంగ కల్పించినటువంటి దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న ఇటువంటి అరాచక శక్తులను వెంటనే అణచివేసేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.